2014-15 సంవత్సరానికి చూస్తే చంద్రబాబు నాయుడు విద్యుత్ స్టార్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకున్నప్పటికీ డిమాండ్ ఎంత ఉంది అంటే ఈ రాష్ట్రంలో 59,198 మిలియన్ యూనిట్లు ఉన్నాయి. 59,198 మిలియన్ యూనిట్లు చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చేటప్పుడు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి 2018-19 వచ్చేటప్పటికి ఆ వినియోగం 63,675 మిలియన్ యూనిట్లకు పెరిగింది. కేవలం 1.9% మాత్రమే సాలినీరు సగటున పెరిగింది. చంద్రబాబు నాయుడు హయాంలో పెరిగినటువంటిది ఆయన యావరేజ్ 1.9% వినియోగం కన్సంప్షన్. అదే విధంగా జాతీయ స్థాయిలో ఎంత పెరిగింది అంటే ఆ హయాంలో 4.5% పెరిగింది. జాతీయ స్థాయిలో విద్యుత్ వినియోగం 4.5% పెరిగితే చంద్రబాబు హయాంలో విద్యుత్ వినియోగం కేవలం 1.9% పెరిగింది. అంటే పాపం రైతులు బయటితే కరెంట్ ఇవ్వలేదు. ఎప్పుడు అడిగినా సరే బ్యాన్ ఉంది అని చెప్పి కొత్త కనెక్షన్ ఎక్కడైతే సబ్సిడీకి ఇవ్వాలనో ఆ కనెక్షన్స్ ఏమీ రిలీజ్ చేయకుండా ఆ డబ్బులన్నీ మిగిల్చుకుని రైతులకు ద్రోహం చేశాడు చంద్రబాబు. అందుకనే ఎక్కడన్నా జాతీయ రేటు 4.5% నేషనల్ యావరేజ్ గ్రోత్ ఉంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి చంద్రబాబు హయాంలో 1.9 ఉంది. కానీ చంద్రబాబు నాయుడు మన 2024లో వచ్చి రిలీజ్ చేసినప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు ఏం చెప్పాడు, నా హయాంలో 36% అంటే 1.9% వాస్తవంగా పెరుగుంటే మరి ఎక్కడ పెరిగిందో నాకు తెలియదు కానీ 36% నా హయాంలో కరెంటు కన్సంప్షన్ పెరిగిందని చెప్పి ఆయన డబ్బా కొట్టుకున్నటువంటి పరిస్థితిని చూశాం. ఒక్కోసారి 2014కు సంబంధించినటువంటి దాంట్లో కేవలం మనం చెప్పినట్టుగా 7.6% మామూలుగా ఆవరేజ్న మొత్తం ఎత్తుకుంటే 1.9% పెరిగింది. గ్రాస్ ఎత్తుకుంటే 7.6% మాత్రమే చంద్రబాబు నాయుడు హయాంలో మొత్తం మీద పెరిగింది. 36% పెరగలేదు ఎప్పుడు కూడా. అయితే ఈ రోజు మనం ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తే 2023-24 దగ్గర నుంచి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడుకి సంబంధించి హయాంలో 63,675 మిలియన్ యూనిట్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటుకు సంబంధించినటువంటి దాంట్లో సబ్సిడీ మీద రైతులకు ఇచ్చాం. అన్ని ఇచ్చిన తర్వాత దాదాపుగా 80,151 మిలియన్ యూనిట్లకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెరగడం జరిగింది. అంటే సగటున వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు హయాంలో 1.9% ఉంటే ఓవరాల్ వృద్ధి రేటు 7.6% మాత్రమే చంద్రబాబు నాయుడు హయాంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సగటు వృద్ధి రేటుకు సంబంధించి 4.7% పెరిగింది. నేషనల్ గ్రోత్ ఎంత ఉంది, జాతీయానికి సంబంధించి 4.9% ఉంది. అంటే దాదాపుగా ఈ దేశంలో ఎంత సగటున వినియోగం పెరిగిందో ఆంధ్ర రాష్ట్రంలో ఆ స్థాయిలో విద్యుత్ వినియోగం పెరిగేటువంటి విధంగా ఎక్కడ అవసరమైతే అక్కడ సబ్సిడీ అనేది చూడకుండా రైతులకు అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో బ్యాన్ అనేటువంటిది లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కరెంట్ కనెక్షన్లు విడుదల చేయగలిగాం. కాబట్టి దాదాపుగా ఓవరాల్ గా 25% పెరిగింది. ఎన్ఎన్ యావరేజ్ 4.9%, ఈరోజు నేషనల్ యావరేజ్ ఉంటే 4.7% మంది పెరిగింది.